yesterday మనం ఏం మాట్లాడుకున్నాం ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూసాం అండ్ జావా పైన లిటిల్ బిట్ థియరీ మాట్లాడుకున్నాము లైక్ జావా అనేది ఒక కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుంది సో క్లాస్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్ వాట్ ఈజ్ అ మెథడ్ వాట్ ఈజ్ అ వేరియబుల్ సో ఇలాంటివన్నీ కూడా ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం అండ్ ఎస్టర్డే ఒక చిన్న జావా ప్రోగ్రామ్ కూడా మనం టైప్ చేసి ప్రాక్టీస్ చేసాము సో మీద డెమో వన్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసాం సో లోపల ఒక మెయిన్ మెథడ్ రాసాము మెయిన్ మెథడ్లో సమ్ ఏదో హాయ్ అని వెల్కమ్ అని ఇలా ప్రింట్ చేసాం సో ఇట్ వాజ్ అవర్ ఎస్టర్డేస్ క్లాస్ ఇది మనం ఎస్టర్డే మాట్లాడుకున్న ఇష్యూ ఓకే సో కమింగ్ టు ద టుడేస్ క్లాస్ ఈరోజు క్లాస్లోకి వద్దాం సో ఈరోజు మనం ఏం చూద్దాం అంటే క్లాస్లో మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా మనం ఎలా క్రియేట్ చేయాలి సో హౌ టు క్రియేట్ ఎ మెథడ్స్ అండ్ హౌ టు క్రియేట్ ఎ వేరియబుల్స్ అండ్ హౌ కెన్ యూ కాల్ దోస్ మెథడ్స్ అండ్ హౌ కెన్ యూ కాల్ దోస్ వేరియబుల్స్ మీరు మీ మెథడ్స్ని మీ వేరియబుల్స్ని ఎలా కాల్ చేయొచ్చు సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకుందాం సి యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నా మీ ఇష్టమేనమ్మా అది ఎస్టర్డే డెమో వన్ అని తీసుకున్నారు ఈరోజు కావాల్సిన డెమో టూ డెమో త్రీ సో ఏవైనా క్లాస్ నేమ్స్ తీసుకోండి ఎగ్జాంపుల్గా నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నానో ఈరోజు హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను మై క్లాస్ ఈస్ హలో ప్రోగ్రామ్ మా కొత్తగా ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారమ్మా హౌ టు క్రియేట్ ఏ క్లాస్ ఎస్టర్డే మీరు ప్యాకేజ్ వన్ అని చెప్పి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నారు కదమ్మా ప్యాకేజ్ వన్ పైన రైట్ క్లిక్ చేయండి యూ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్ మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తారమ్మా న్యూలో న్యూ క్లాస్ న్యూ ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ న్యూ క్లాస్ కొత్తగా ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుంటారు సో క్లాస్ నేమ్ ఏమి ఇస్తారమ్మా టుడేస్ అవర్ క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ మీరు క్లాస్ నేమ్ దగ్గర ఎగ్జాంపుల్గా హలో ప్రోగ్రామ్ అని చెప్పి టైప్ చేయండి అండ్ వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్స్ క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుందంటే ఆల్వేస్ ద క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్ క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా మనకి అప్పర్ కేస్తో బిగిన్ అయి ఉండాలి అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్ సో క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్తో అంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయి ఉండాలి అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్ ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో బిగిన్ అయి ఉంటుందమ్మా అప్పర్ కేస్తో బిగిన్ అయి ఉంటుంది చూడండి హలో ప్రోగ్రాంలో హెచ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాసాం ప్రోగ్రాంలో పి అనేది మనం క్యాపిటల్ లెటర్లో రాసాం ఇట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్స్ ఓకే ఇన్సైడ్ ఎ క్లాస్ లోపల ఈరోజు నేను ఒక రెండు వేరియబుల్స్ తీసుకుంటున్నాను ఒక రెండు మెథడ్స్ తీసుకుంటున్నాను ద వేరియబుల్స్ కెన్ బి ఎనీథింగ్ వేరియబుల్ ఏం తీసుకున్నా మీ ఇష్టం ఎగ్జాంపుల్గా చూడండి నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 అని చెప్పి ఒక రెండు వేరియబుల్స్ తీసుకున్నాను సో వాట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ ద వేరియబుల్ ఈ వేరియబుల్కి డేటా టైప్ ఏం తీసుకున్నాను చూడమ్మా ఇంటీజర్ ఇంట్ అయితే జావాలో అసలు డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయో అవి ఏంటి అవన్నీ కూడా మేబీ వీలైతే ఈరోజు లేదా రేపు మనం ఇండెప్త్గా మాట్లాడుకుందాం సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ డేటా టైప్ సో డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద వేరియబుల్ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద వేరియబుల్లో మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేయబోతున్నారు వాట్ టైప్ ఆఫ్ డేటా అది న్యూమరిక్ స్టోర్ చేయబోతున్నారా లేదా ఒక స్ట్రింగ్ని స్టోర్ చేయబోతున్నారా ఒక బూలియన్ని స్టోర్ చేయబోతున్నారా మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేయబోతున్నారు అని ఇండికేట్ చేసేదే డేటా టైప్ సో ఎగ్జాంపుల్గా ఇంటీజర్ అంటే అర్థం ఏంటమ్మా ఇంటీజర్ మీన్స్ యూ కెన్ స్టోర్ ద హోల్ నెంబర్స్ ఇంటీజర్ అంటే మీరు ఏం స్టోర్ చేయగలుగుతారు హోల్ నెంబర్స్ని స్టోర్ చేయగలుగుతారు చూడండి డేటా టైప్ సంబంధించి మనం ఇండెప్త్గా మాట్లాడుకుందామా మేబీ ఒక వీలుంటే ఈరోజు చెప్తాను ఈరోజు టైం లేకపోతే రేపైనా ఇండెప్త్గా మీకు డిఫరెంట్ డేటా టైప్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను టెంపరీగా ఇంటీజర్ అనేది గుర్తుపెట్టుకోండి ఇంటీజర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్ అంటే ఒక రౌండ్ వాల్యూస్ అంటే ఇది మీకు డిసిమల్స్ని యాక్సెప్ట్ చేయదు ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద డిసిమల్స్ అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ని ఇది అలౌ చేయడము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10.5 ఇద్దామని ట్రై చేస్తే నో ఇట్ విల్ నాట్ అలౌ ద 10.5 ఎందుకంటే 10.5 అనేది ఏమవుతుంది 10.5 ఈస్ ద ఫ్రాక్షనల్ నెంబర్స్ని ఇంటీజర్ అలౌ చేయదు ఇంటీజర్ అనేది ఓన్లీ హోల్ నెంబర్స్ ఫుల్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఓకే ఫైన్ ఇక్కడ ఒక రెండు వేరియబుల్స్ తీసుకున్నాం ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 నెక్స్ట్ ఒక రెండు మెథడ్స్ తీసుకున్నానమ్మా మెథడ్ నేమ్ కెన్ బి ఎనీథింగ్ మెథడ్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టం అమ్మా ఎగ్జాంపుల్గా M1 M2 M3 ఏవైనా మెథడ్స్ ఇవ్వండి నా భాషలో M1 అంటే మెథడ్ 1 M2 అంటే మెథడ్ 2 యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్స్ ఏం రాసుకున్నా మీ ఇష్టం సో ఎగ్జాంపుల్గా మనం ఈ రోజుకి ఏం రాద్దామంటే పబ్లిక్ వాయిడ్ M1
సో M1ని కాల్ చేద్దాం, M1ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను, M2ని కూడా డిఫైన్ చేస్తున్నాను. స్టాటిక్ అనేది మనం ఫ్యూచర్లో చెప్పుకుందాం. ఒక 1 or 2 డేస్లో మీకు స్టాటిక్ అంటే ఏంటో చెప్తాను. ఈరోజు జస్ట్ ఒక M1 అనే ఒక మెథడ్ తీసుకోండి, M2 అనే ఒక మెథడ్. మెథడ్ అంటే ఏంటమ్మా, యాజ్ పర్ అవర్ యస్టర్డేస్ క్లాస్, నిన్నటి క్లాస్లో మనం మెథడ్కి డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక సింగిల్ యూనిట్గా గ్రూప్ చేసేటైతే సో దాన్ని ఏమని పిలుస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెథడ్. మీరు ఎప్పుడైనా M1 అనే మెథడ్ని కాల్ చేశారనుకున్నాము, ఇప్పుడు M1 లోపల ఎన్ని స్టేట్మెంట్స్ మీకు ఎగ్జిక్యూట్ అవుతాయేమో, M1 లోపల మనం ఎన్ని స్టేట్మెంట్స్ రాసాము చూడండి, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ రాసాం. వాట్ ఎవర్ దట్ మే బి, లోపల మీరు ఏం రాస్తారో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా M2ని కాల్ చేశారనుకోండి, M2 అనే మెథడ్ అంటే మెథడ్ 2 అనే దాన్ని మీరు కాల్ చేశారనుకోండి, సో లోపల ఏవైతే స్టేట్మెంట్స్ మనం రాస్తున్నామో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ జావా ప్రోగ్రామ్, మీరు మీ జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో కొంతమందికి ఒక డౌట్ ఉంటుందమ్మా, మెయిన్ మెథడ్ అనేది టాప్లో రాయాలా, మిడిల్లో రాయాలా, ఎండింగ్లో రాయాలా? మీ ఇష్టం అమ్మా. మెయిన్ మెథడ్ మీరు ప్రోగ్రాంలో ఎక్కడైనా రాసుకోవచ్చు. మెయిన్ మెథడ్ మీరు మీ ప్రోగ్రాంలో ఎక్కడైనా రాసుకోవచ్చు. బిగినింగ్లో రాసుకోవచ్చు, మిడిల్లో రాసుకోవచ్చు, ఎండింగ్లో రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ ఇట్ ఎనీవేర్. బట్ వన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఎగ్జిక్యూషన్ మాత్రం ఎప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామో మెయిన్ మెథడ్ నుంచి మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఇట్ విల్ ప్రింట్ ఓన్లీ హాయ్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ M1, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ M2. మనకి M1 కానీ M2 కానీ ఏమీ ఎగ్జిక్యూట్ కాదు. ఒకసారి చూడండి, రన్ బటన్ క్లిక్ చేశాను, ఓకే అంటున్నాను. సో అవుట్పుట్ ఎక్కడ ప్రింట్ అవుతుందమ్మా, ద అవుట్పుట్ విల్ బి ప్రింటింగ్ ఇన్ ద కన్సోల్లో ప్రింట్ అవుతుంది కదా. ఒకసారి కన్సోల్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఇన్ కన్సోల్? ఓన్లీ హాయ్ అనేది ఒక్కటే మనకి ప్రింట్ అయిందమ్మా. అంటే ఎగ్జిక్యూషన్ మీకు ఓన్లీ మెయిన్ మెథడ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. నా ఫ్రమ్ దిస్ మెయిన్ మెథడ్, ఈ మెయిన్ మెథడ్ నుంచి మనం M1ని కాల్ చేయాలి. ఇన్ ద సేమ్ వే వీ నీడ్ టు కాల్ M2. సో హౌ టు కాల్ దట్ M1, M2? మనం M1ని M2ని ఎలా కాల్ చేయొచ్చు? మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి, చాలా జాగ్రత్తగా వినండి, మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి పైన ఉన్నటువంటి ఈ మెథడ్ 1 కానీ మెథడ్ 2 కానీ కాల్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్, దెన్ యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు కంపల్సరీ మీ క్లాస్కి ఏం క్రియేట్ చేసుకోవాలేమో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో వాట్ ఈస్ యువర్ క్లాస్ నేమ్? మీ ప్రోగ్రాంలో మన క్లాస్ నేమ్ ఏంటమ్మా? అవర్ క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్. సో నౌ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, వేరొక క్లాస్కి కాదు. చాలామంది ఇక్కడ ఇదే తప్పు చేస్తారమ్మా, పైన ఒక క్లాస్ నేమ్ రాస్తారు, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వేరొక నేమ్ ఏదో రాస్తారు. అలా రాయకూడదమ్మా. యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్. మీ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్ళారు, మీ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసుకోవాలని. సో డిపాజిట్ ఫామ్లో మీ అకౌంట్ నెంబర్ రాస్తారా, వేరొకరు అకౌంట్ నెంబర్ రాస్తారమ్మా? అక్కడ ఏ అకౌంట్ నెంబర్ రాస్తారో ఆ అకౌంట్లోనే మనీ డిపాజిట్ అవుతుంది. సో యూ నీడ్ టు రైట్ యువర్ అకౌంట్ నెంబర్. మీ అకౌంట్లో డబ్బులు వేసుకోవాలనుకుంటే మీ అకౌంట్ నెంబరే రాస్తారు. ఇక్కడ కూడా అంతే అమ్మా, గుర్తుపెట్టుకోండి. చాలామంది బిగినర్స్ ఇదే తప్పు చేస్తారు. ఇక్కడ వాళ్ళ క్లాస్ నేమ్ రాయకుండా ఏదేదో రాస్తూ ఉంటారు. అలా రాయకూడదు. యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్ ఓన్లీ. సో పైన ఏదైతే మీరు మీ క్లాస్ క్రియేట్ చేసుకున్నారో మీ క్లాస్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సో హలో ప్రోగ్రామ్కి ఏదో ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో మీ ఇష్టం, యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ ఏదైనా క్రియేట్ చేయండి. సో ఇక్కడ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, సో బిగినింగ్లో ఒకసారి మనం క్లాస్ నేమ్ రాయాల్సి ఉంటుంది, ఎండింగ్లో కూడా యూ నీడ్ టు రిపీట్ యువర్ క్లాస్ నేమ్. సేమ్ బిగినింగ్లో ఏదైతే క్లాస్ నేమ్ రాస్తారో అదే క్లాస్ నేమ్ మీరు ఎండింగ్లో కూడా రిపీట్ చేస్తారు విత్ పారాంథసిస్. వీటిని స్మాల్ బ్రాకెట్స్, వీటిని పారాంథసిస్ అంటామా. యాక్చువల్గా దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తూ ఉంటామా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్. అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఎండింగ్లో మనం ఏం రాయాల్సి ఉంటుంది, కన్స్ట్రక్టర్ అనేది రాయాల్సి ఉంటుంది.
అయితే ఈ రోజు మీకు కన్స్ట్రక్టర్ అంటే ఏంటో అర్థం కాదు, మీకు కన్స్ట్రక్టర్ అర్థం కావడానికి 1-2 రోజులు పడుతుంది. ఈ రోజుకి మీరు టెంపరీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు బిగినింగ్లో క్లాస్ నేమ్ రాయాలి, సేమ్ క్లాస్ నేమ్ ఎక్కడ రిపీట్ అవుతుందో ద సేమ్ క్లాస్ నేమ్ ఈజ్ రిపీటింగ్ ఎట్ ఎండింగ్ ఆల్సో, ఎండింగ్లో కూడా అదే క్లాస్ నేమ్ రిపీట్ అవుతుంది విత్ బ్రాకెట్స్. వాట్ అబౌట్ దిస్ న్యూ? న్యూ అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ? దిస్ న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఇక్కడ న్యూ అంటే అర్థం ఏంటమ్మా? న్యూ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ డేటా టైప్. దీన్ని ఆబ్జెక్ట్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆల్ డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్. జావాలో డేటా టైప్స్ అన్నీ కూడా కంపల్సరీ మీరు ఎందులో రాయాల్సి ఉంటుంది? లోవర్ కేస్లోనే రాయాలి. సో ఇక్కడ న్యూ అనేది ఒక ఆబ్జెక్ట్ డేటా టైప్. ఇది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డేటా టైప్ ఏమో మస్ట్ అండ్ షుడ్గా దీన్ని మీరు లోవర్ కేస్లోనే రాయాలి. సో పైన ఇంటీజర్ అనేది కూడా ఒక డేటా టైప్ కదమ్మా, ఇంటీజర్ కూడా కంపల్సరీ మీరు ఏ కేసులో రాయాలి? ఇంటీజర్ కూడా కంపల్సరీ మీరు లోవర్ కేస్లో రాయాలి. ఇన్ జావా ఆల్ డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి ఎక్స్ అనేది ఏంటమ్మా? ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఎక్స్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, మన క్లాస్కి మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ అమ్మా ఎక్స్ అనేది. సో ఈ ఆబ్జెక్ట్ని కొంతమంది ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆబ్జెక్ట్ అని పిలిచిన, ఇన్స్టాన్స్ అని పిలిచిన, లేదా రిఫరెన్స్ అని పిలిచిన ఒకటే. ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. ఓకే, సో విత్ యూసింగ్ దిస్ ఆబ్జెక్ట్, ఈ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని యూ కెన్ కాల్ యువర్ మెథడ్. పైన M1ని M2ని మనం కాల్ చేయొచ్చమ్మా. చూడండి ఎక్స్ డాట్ మనం ఏ మెథడ్ కాల్ చేద్దామా? ఐ వాంట్ టు కాల్ M1. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏం జరుగుతుందమ్మా? ఎగ్జిక్యూషన్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా ఈ హాయ్ అనేది ప్రింట్ అవుతుందమ్మా. సో ఆఫ్టర్ ప్రింటింగ్ ద హాయ్ ప్రింట్ అయిన తర్వాత సో వీఆర్ కాలింగ్ M1 కాల్ చేస్తున్నాం విత్ యూజింగ్ ద ఆబ్జెక్ట్ ఎక్స్ని యూజ్ చేసి M1 కాల్ చేస్తున్నాం. M1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడమ్మా? పైన M1లో మీకు ఒక 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 3 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతున్నాయా లేదా చూడండి. ఎస్, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అండ్ ఏబిసి అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ అమ్మా సతీష్ అనేది కూడా ప్రింట్ అయింది. ఓకే, సో నాట్ ఓన్లీ M1, ఇఫ్ యూ వాంట్ టు కాల్ M2, మీరు M2ను కాల్ చేయాలి అంటే ఎస్ యూ కెన్ కాల్ M2. ఎలా కాల్ చేస్తామా? ఎక్స్ డాట్ M2. అంటే మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి పైన ఉన్నటువంటి మీ మెథడ్స్ని కాల్ చేయాలి అంటే స్టెప్స్ ఏంటమ్మా? ఇనీషియల్లీ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ద ఆబ్జెక్ట్ నేమ్ కెన్ బి ఎనీథింగ్, యువర్ విష్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ పేరు ఇవ్వండి. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ యువర్ మెథడ్స్. ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీరు మీ మెథడ్స్ని కాల్ చేస్తారు. అండ్ యూ కెన్ కాల్ యువర్ వేరియబుల్స్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్స్ కాల్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ మెథడ్ కాల్ అయింది, త్రీ స్టేట్మెంట్స్ మీకు ప్రింట్ అయ్యామా. సెకండ్ మెథడ్ కాల్ అయిందమ్మా M2లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడమ్మా? M2లో మనకు 2 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇట్ ఈస్ సెకండ్ మెథడ్ అండ్ సమ్ ఏదో PQR అని కనిపిస్తుంది. ఆ రెండు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో నాట్ ఓన్లీ ద మెథడ్స్, ఇఫ్ యూ వాంట్ టు కాల్ యువర్ వేరియబుల్స్, పైన ఉన్నటువంటి వేరియబుల్స్ ఏ అనే ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్, మీరు మీ వేరియబుల్స్ని కాల్ చేయాలి అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం కాల్ చేస్తాం. చూడమ్మా, మీరు సిస్అవుట్ అని రాసి system.out.println డైరెక్ట్గా మీరు ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ కెనాట్ ప్రింట్ ద ఏ. చూడమ్మా, ఇక్కడ ఏమైనా వర్క్ అవుతుందంటే లేదు, మీకు ఎర్రర్ కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్లో ఒక ఎర్రర్ కనిపిస్తుంది. అంటే డైరెక్ట్గా మీరు మీ వేరియబుల్స్ని ప్రింట్ చేయలేరు. యూ నీడ్ టు రైట్ x.a అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు బీని ప్రింట్ చేయాలనుకున్నా కూడా యూ నీడ్ టు రైట్ x.b. అంటే మెయిన్ మెథడ్ బయట ఉండేటటువంటి, జాగ్రత్తగా వినండి, మెయిన్ మెథడ్ బయట ఉండేటటువంటి మెథడ్స్ని కానీ లేదా మెయిన్ మెథడ్ బయట ఉండేటటువంటి వేరియబుల్స్ని కానీ మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకుంటే ద ఆబ్జెక్ట్ ఈస్ మ్యాండేటరీ. సో విత్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్ మెథడ్స్ అండ్ యూ కెన్ కాల్ యువర్ వేరియబుల్స్. మీరు ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీ మెథడ్స్ని లేదా మీ వేరియబుల్స్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, సే ఆబ్జెక్ట్కి ఇంకో పేరు ఏంటమ్మా? ఆబ్జెక్ట్ని ఏమని పిలుస్తూ ఉంటారు? ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. ఆబ్జెక్ట్ అన్నా, ఇన్స్టాన్స్ అన్నా, రిఫరెన్స్ అన్నా
ఒకటే. ఓకే, చూడండి ఇక్కడ లాస్ట్లో మనకి ఏ వాల్యూ ప్రింట్ అయిందేమో యాజ్ వెల్ యాజ్ బి వాల్యూ కూడా మీకు ప్రింట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ న్యూ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ దిస్ న్యూ? ఆబ్జెక్ట్ క్రియేషన్లో ఈ న్యూ అనే ఒక కీవర్డ్ వాడాం కదా, ఏంటిది? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఇది ఒక ఆబ్జెక్ట్ డేటా టైప్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డేటా టైప్. సో చూడండి, అయితే జావాలో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఏమున్నాయని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉందమ్మా, డేటా టైప్స్ ఇన్ జావా. ఇవన్నీ కూడా మన జీ డ్రైవ్లో అవైలబుల్గా ఉంటుంది. నేను మన వాట్సాప్లో ఆల్రెడీ ఇచ్చానమ్మా, మన జీ డ్రైవ్ ఒక లింక్ ఇచ్చాను. మన జీ డ్రైవ్లోకి వెళ్తే యూ కెన్ సీ ఆల్ దీస్ డాక్యుమెంట్స్, యూ కెన్ సీ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్. మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ మన జీ డ్రైవ్లో ఉన్నాయి. అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జీ డ్రైవ్లో ఉన్నాయి. ఒకసారి వాట్సాప్లో నేను మన గ్రూప్లో షేర్ చేసిన జీ డ్రైవ్ లింక్స్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, జావాలో ఇనీషియల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఏంటమ్మా 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్? ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ రిఫరెన్స్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ రిఫరెన్స్ డేటా టైప్. సో ఆబ్జెక్ట్ డేటా టైప్ అన్నా లేదా రిఫరెన్స్ డేటా టైప్ అన్నా ఒకటేనమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూ. ఇప్పుడే చూసాం కదమ్మా, న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ అని చెప్పుకున్నాం. మరి వాట్ అబౌట్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్? ప్రిమిటివ్ డేటా టైప్స్ కోసం ఒకసారి చూద్దాం. సో దెర్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా. జావాలో మనకి ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయో వీ హ్యావ్ మెయిన్లీ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్. సో అందులో మెయిన్గా మనందరం ఎక్కువగా యూజ్ చేసే డేటా టైప్ ఏంటమ్మా, ఇంటీజర్. ఇంటీజర్ అనేది ఎలాంటి డేటాని స్టోర్ చేసుకుంటుంది? ఇంటీజర్ కెన్ స్టోర్ ద హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని స్టోర్ చేయగలుగుతుంది. ఇది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుందమ్మా? ఇంటీజర్ ఆక్యుపైస్ ద 32 బిట్ మెమరీ. 32 బిట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. బట్ మనకి ఇంత మెమరీ అవసరం లేదు, ఇందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ, సగం మెమరీ అంటే ఓన్లీ 16 బిట్ మెమరీ సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గో విత్ షార్ట్, SHORT, షార్ట్ అనే డేటా టైప్ వాడచ్చు. సో ఇంత కూడా అవసరం లేదు, ఇంకా మనకి ఇందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ అంటే ఓన్లీ 8 బిట్ మెమరీ సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గో విత్ బైట్. సో అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, బైట్లో మినిమం నెంబర్ ఎంత స్టోర్ చేయొచ్చు అండి, మ్యాక్స్ నెంబర్ ఎంత స్టోర్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. బైట్లో మీరు మినిమం నెంబర్ ఎంత స్టోర్ చేయగలుగుతారమ్మా? -128 నుంచి మ్యాక్స్ మీరు ఎంతవరకు స్టోర్ చేయగలుగుతారో 127 అనే నెంబర్ వరకు మీరు స్టోర్ చేయగలుగుతారు. సో ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒకసారి అక్కడ చూడమ్మా, ఇంటీజర్ అని చెప్పి ఇంటీజర్ A = 10 అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చాను. మీకు తెలియడానికి బైట్ అని చెప్పి ఒక డేటా టైప్ ఇచ్చానమ్మా. బైట్లో మ్యాక్సిమం ఎంత నెంబర్ అమ్మా స్టోర్ చేయొచ్చు అని చెప్పాను. బైట్లో -128 నుంచి మ్యాక్స్ నెంబర్ మీరు ఎంతవరకు స్టోర్ చేయొచ్చు? 127 అనేది హైయెస్ట్ నెంబర్ మీరు స్టోర్ చేయగలుగుతారు. సో 127 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 128 ఇచ్చి చూద్దామమ్మా. చూడండి, 127 ఇస్తే దెర్ ఇస్ నో ఎర్రర్ ఏం లేదు, అంతా బాగానే ఉంది. సో నేను దేంతో ట్రై చేద్దాం అనుకుంటున్నానమ్మా, 128తో ఒకసారి ట్రై చేస్తున్నా. ఇమ్మీడియట్లీ ఇట్ ఈస్ షోయింగ్ ఏ ఎర్రర్. చూడండి, మనకి ఎగ్జిక్యూషన్ కన్నా ముందుగుండానే మనకి ఇది రెడ్ కలర్లో ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకమ్మా ఎర్రర్ చూపిస్తుంది? బైట్లో మీరు మ్యాక్స్ నెంబర్ ఎంత స్టోర్ చేయగలుగుతారు? 127 వరకే మీరు మ్యాక్స్ నెంబర్. అదేవిధంగా షార్ట్ అనే డేటా టైప్లో మినిమం నెంబర్ ఎంత స్టోర్ చేయగలుగుతారు, మ్యాక్స్ నెంబర్ ఎంత స్టోర్ చేయగలుగుతారు అనేది ఇక్కడ ఇచ్చాను. ఇంటీజర్లో కూడా మీరు మినిమం నెంబర్ ఎంత స్టోర్ చేయగలుగుతారు, హైయెస్ట్ నెంబర్ ఎంత స్టోర్ చేయగలుగుతారు అనేది కూడా ఇక్కడ ఇచ్చాను. సో ఇవేం మీరు బై హార్ట్ చేయాల్సిన లేదు, బట్ జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్. మీ రిఫరెన్స్ మీకు తేడా తెలియాలి కదమ్మా, ఏ డేటా టైప్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి మీకు తెలియాలని చెప్పాను. సో లాంగ్ అనేది కూడా సేమ్ అమ్మా. లాంగ్ అనేది కూడా మీకు హోల్ నెంబర్స్నే తీసుకుంటుంది, సేమ్ లైక్ ఇంటీజర్. బట్ ఇందులో జస్ట్ మనకి ఇది 64 బిట్ వరకు, అంటే మినిమం నెంబర్ మ్యాక్సిమం నెంబర్ రేంజ్ కొంచెం పెరుగుతుంది. ఇట్స్ యాక్సెప్టింగ్ వెరీ బిగ్ నెంబర్, చాలా పెద్ద నెంబర్ వరకు మనకి లాంగ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో మనకి హోల్ నెంబర్ కాదు, మీకు ఫ్రాక్షనల్ నెంబర్ కావాలి. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద ఫ్రాక్షనల్ నెంబర్ అంటే డెసిమల్స్ అమ్మ, 2.5 లేదా 5.3 ఇలాంటి డెసిమల్స్ ఏమైనా స్టోర్ చేయాలి అంటే మీరు డేటా టైప్ ఏం తీసుకుంటారు? ఫ్లోట్ అనే ఒక డేటా టైప్. ఫ్లోట్ లాంటిదే డబుల్ అని ఉందమ్మా. డబుల్ అనేది ఫ్రాక్షనల్ నెంబర్స్ తీసుకుంటుంది, ఫ్లోట్ అనేది కూడా ఫ్రాక్షనల్ నెంబరే తీసుకుంటుంది. డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్లోట్ అనేది 32 బిట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది, డబుల్ అనేది 64 బిట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. రెండు కూడా మీకు ఫ్రాక్షనల్ నెంబర్స్నే తీసుకుంటుంది. అయితే ఇక్కడ చిన్న డిఫరెన్స్ మీకు తెలియాలి, ఒకసారి చూడండి. సో చూడమ్మా, నేను ఇక్కడ ఫ్లోట్ అనే ఒక డేటా టైప్ తీసేద్దాం. ఇది నార్మల్గా 7 పెట్టేద్దాం, ఎర్రర్ లేకుండా ఉంటుంది. రైట్ అమ్మా, ఫ్లోట్ అనే ఒక డేటా టైప్ తీసుకున్నాను, డబుల్ అనే ఒక డేటా టైప్ తీసుకున్నాను.
సో డబల్లో ఏం స్టోర్ చేస్తున్నాము, సమ్ ఏదో 2.5 అని చెప్పి ఒక ఫ్రాక్షనల్ నెంబర్ ఇచ్చాను. ఫ్లోట్లో 3.5 అని ఇస్తే అది తీసుకోదమ్మా, ఎర్రర్ చూపిస్తుంది. మరి 3.5 ఎందుకు తీసుకోవడం లేదమ్మా, అది ఫ్రాక్షనల్ నెంబరే కదా, తీసుకోవాలి కదా, ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ఫ్లోట్ అనేది మనకి డెసిమల్స్ ఇస్తే తీసుకోవడం లేదు. జావాలో మీరు ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఫ్రాక్షనల్ నెంబర్ ఇస్తారో ఫ్రాక్షనల్ నెంబర్కి ఎండింగ్లో కంపల్సరీ మీరు ఎఫ్ అని టైప్ చేయాలమ్మా. యూ నీడ్ టు టైప్ ఎఫ్. అది క్యాపిటల్ లెటర్లో ఎఫ్ రాసిన మీ ఇష్టమే, లేదా స్మాల్ లెటర్స్లో ఎఫ్ రాసిన మీ ఇష్టమే. ఎఫ్ ఈజ్ మ్యాండేటరీ. సో మీ నెంబర్కి ఎండింగ్లో ఎఫ్ అని రాస్తేనే ఫ్లోట్ అనే డేటా టైప్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎఫ్ రాయకపోతే ఫ్లోట్ అనే డేటా టైప్ మీ నెంబర్ని యాక్సెప్ట్ చేయదు జావాలో. ఓకేమా? సో లేదండి నాకు ఎఫ్ రాయడం నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, నేను ఓన్లీ నెంబర్ మాత్రమే రాయాలనుకుంటున్నాను అంటే, సో డోంట్ గో ఫర్ ఫ్లోట్. అప్పుడు మీరు ఫ్లోట్ వాడొద్దు, బెటర్ యూ కెన్ గో విత్ ఏ డబుల్ అనే డేటా టైప్ వాడండి. సో డబుల్ అనే డేటా టైప్లో డైరెక్ట్గా మీరు మీ ఫ్రాక్షనల్ నెంబర్ ఇవ్వచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఎఫ్. ఇక్కడ మీరు ఎలాంటి ఎఫ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. బట్ ఫ్లోట్ అనే డేటా టైప్ వాడేటప్పుడు ఎండింగ్లో కంపల్సరీ మీరు ఎఫ్ అనేది రాయాల్సింది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ జావా ఆల్ డేటా టైప్స్ మస్ట్ బీ ఇన్ లోవర్ కేస్. జావాలో అన్ని డేటా టైప్స్ మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లోనే ఉండాలి, ఎక్సెప్ట్ ద స్ట్రింగ్. ఎక్సెప్ట్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది మాత్రం మనకి ఎస్ అప్పర్ కేస్లో ఉంటుంది. సో స్ట్రింగ్ అనేది అఫీషియల్గా ఒక డేటా టైప్ కాదు. స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ డేటా టైప్. స్ట్రింగ్ ఈజ్ ఎ క్లాస్ నేమ్. యాక్చువల్గా స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ నేమ్. జావాలో అది ఒక బిల్ట్ ఇన్ క్లాస్. బట్ జావాలో మనకు ఒక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే వీ కెన్ యూస్ ద క్లాస్ నేమ్స్ యాజ్ ఎ డేటా టైప్స్. జావాలో మనం క్లాస్ నేమ్స్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, డేటా టైప్స్గా వాడుకోవచ్చు. ఫ్యూచర్లో మనం చూస్తాము డేట్ అనేది ఒక క్లాస్ నేమ్ ఉంటుంది. డేట్ అనేది ఒక క్లాస్ నేమ్ అయినా కూడా మనం దాన్ని ఒక డేటా టైప్గా వాడుకోవచ్చు. అంటే జావాలో క్లాస్ నేమ్స్ని డేటా టైప్స్గా వాడుకునే ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది డేటా టైప్ కాదు, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్, బట్ వీ కెన్ యూస్ దట్ క్లాస్ యాజ్ ఏ డేటా టైప్. మనం ఆ క్లాస్ని డేటా టైప్గా వాడుకోవచ్చు. నేను ఎవరికి స్ట్రింగ్ వాడొద్దని చెప్పట్లేదమ్మా, యూ కెన్ యూస్ ద స్ట్రింగ్. మీరు స్ట్రింగ్ని యూస్ చేసుకోవచ్చు, బట్ కంపల్సరీ ఎస్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. కంపల్సరీ ఎస్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. అండ్ స్ట్రింగ్ అనేది డబల్ కొటేషన్స్ మధ్యలో ఉంటుంది. స్ట్రింగ్ అనేది యూ నీడ్ టు రైట్ ద స్ట్రింగ్ ఇన్ డబల్ కొటేషన్స్. అయితే చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, స్ట్రింగ్కి క్యార్కి డిఫరెన్స్ ఏంటండి? స్ట్రింగ్కి క్యార్కి డిఫరెన్స్ ఏంటి? సో స్ట్రింగ్ అనేది డబల్ కొటేషన్స్లో ఉంటుంది, క్యార్ అనేది సింగిల్ కొటేషన్స్లో ఉంటుంది. అది ఫస్ట్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. స్ట్రింగ్ అనేది డబల్ కొటేషన్స్లో ఉంటుంది, క్యార్ అనేది సింగిల్ కొటేషన్స్లో ఉంటుంది. సో క్యార్లో మీరు ఎన్ని క్యారెక్టర్స్ స్టోర్ చేయగలుగుతారమ్మా? క్యార్లో మీరు సింగిల్ క్యారెక్టర్, ఒకటే క్యారెక్టర్ని స్టోర్ చేయగలుగుతారు. వెరస్ స్ట్రింగ్లో యూ క్యాన్ స్టోర్ వన్ ఆర్ మోర్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇక్కడ మీరు స్టోర్ చేయగలుగుతారు. బట్ క్యార్లో అలా కాదమ్మా. క్యార్లో యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ మాత్రమే ఇవ్వగలుగుతారు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తే క్యార్లో నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఓన్లీ 1 క్యారెక్టర్ అలౌడ్ ఇన్ ద క్యార్. అండ్ క్యార్ అనేది అఫీషియల్ డేటా టైప్ అన్నమాట. ఇది జావాలో ఒక అఫీషియల్ డేటా టైప్ క్యార్ అనేది. ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు లోవర్ కేస్లోనే ఇవ్వాలి. మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇది క్యార్ అనేది లోవర్ కేస్లోనే రాయాలి. స్ట్రింగ్ అనేది మాత్రం బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ఎస్ అనేది అప్పర్ కేస్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో వాట్ అబౌట్ బూలియన్? బూలియన్ అంటే అర్థం ఏంటమ్మా? బూలియన్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మీరు మీ వేరియబుల్లో ట్రూని కానీ లేదా ఫాల్స్ని కానీ స్టోర్ చేయాలి అనుకుంటే గో విత్ ఎ బూలియన్. సో యూ కెన్ స్టోర్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తూ ఉంటారమ్మా. ఏంటి అంటే ఈ ట్రూని ఫాల్స్ని తీసుకువెళ్ళి ఇలా డబుల్ కొటేషన్లో పెడతారు. సో ఈ ట్రూని ఫాల్స్ని డబుల్ కొటేషన్లో పెడితే అది ఏమవుతుందమ్మా? దట్ ఈజ్ అ స్ట్రింగ్. అది స్ట్రింగ్ అవుతుంది తప్పించి అది మీకు బూలియన్ అవ్వదు. సో బూలియన్ ఎప్పుడు అవుతుందమ్మా? వితౌట్ డబుల్ కొటేషన్స్. డబుల్ కొటేషన్స్ లేకుండా మీరు ట్రూని లేదా ఫాల్స్ని రాసేటైతే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ బూలియన్. అది మనకి బూలియన్గా ట్రీట్ చేస్తుంది. సో ఇక్కడ మన వేరియబుల్స్ ఏమన్నాయో చూడమా. ఎగ్జాంపుల్గా నేను ABCDEFGX
ఇవి నేను డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకున్నాను. ఈ వేరియబుల్స్ అన్నింటినీ నేను మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు కాల్ ఇట్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ నుంచి మీరు బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని కాల్ చేయాలి అనుకున్నట్టయితే, మెయిన్ మెథడ్ నుంచి మీరు బయట ఉన్న వేరియబుల్స్ని కాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు లోపల ఏం క్రియేట్ చేయాలమ్మా? యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. పైన మీరు ఏదైతే ఇక్కడ క్లాస్ నేమ్ తీసుకున్నారో మీ క్లాస్ నేమ్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్? ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటమ్మా? మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఎగ్జాంపుల్గా జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో విత్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ you can call your variables z.a, z.b, z.c, z.d. సో మన వేరియబుల్స్ అన్నిటిని కూడా మనం కాల్ చేయొచ్చు. సో మెయిన్ మెథడ్లో మీరు బయట ఉన్నటువంటి మెథడ్స్ని కాల్ చేయాలన్నా లేదా బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాల్సి ఉంటుందమ్మా? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది కూడా మన జీ డ్రైవ్లో ఉంటుంది. లేదు మీరు ఎవరైనా ఇప్పుడు సేవ్ చేసుకుంటాను అంటే చూడమ్మా, నేను మన చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ పంపించాను. ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. జూమ్లో మీకు చాట్ అనే ఆప్షన్ ఉంటుందమ్మా. సో జూమ్లో చాట్ బాక్స్లో ఈ ప్రోగ్రామ్ షేర్ చేశాను. ఒకసారి చూడండి. ప్రీవియస్ ప్రోగ్రామ్ కూడా మీరు కావాలనుకుంటే ఒకసారి చాట్ బాక్స్లో షేర్ చేస్తాను. యూ కెన్ సేవ్ యువర్ ప్రీవియస్ ప్రోగ్రామ్. హలో ప్రోగ్రామ్ కూడా పంపిస్తున్నాను. సో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ ప్రోగ్రామ్స్. మీరు కూడా కాపీ పేస్ట్ చేయొద్దమ్మా, మీరు ఓన్గా టైప్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా, బిగినింగ్లో కంపల్సరీ ఎర్రర్స్ వస్తాయమ్మా, ఎర్రర్స్ రాకుండా ఎవరికి ఉండదు. సో బట్ యూనిట్ టు టైప్ ఇట్. మీరు ప్రోగ్రామ్ని టైప్ చేయండి. అది సిస్టమ్ తప్పు అనుకోవద్దు. చాలామంది బిగినర్స్ చేసే తప్పు ఏంటి అంటే ఎర్రర్స్ వచ్చేటప్పుడు ఇది నా తప్పు కాదు, సిస్టమ్ కరెక్ట్గా పనిచేయట్లేదు అనుకుంటారు. కాదమ్మా, 100% అది మనం చేసే తప్పే. సో మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు జస్ట్ నాకు స్క్రీన్ షేర్ చేయండి. సో మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అవన్నీ నేను చెప్తాను. సో మన 1040 క్లాస్లోకి రండి. మీకు ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఏ చిన్న ఎర్రర్ వచ్చినా 1040 క్లాస్లో జాయిన్ అవ్వండి. సో 1040 జూమ్ లింక్ మీకు ఆల్రెడీ వాట్సాప్ ఇచ్చేసానమ్మా, మీ గ్రూప్లో ఉంటుంది. 1040 జూమ్ లింక్లో జాయిన్ అవ్వండి. యూనిట్ టు షేర్ యువర్ స్క్రీన్. అంటే మనం నోట్తో చెప్తే జరిగేది కాదమ్మా, కంపల్సరీ మీ స్క్రీన్ షేర్ చేసి ఓకే మీ ఎర్రర్ ఏంటి నాకు చూపించండి, ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లం. నేను మీ ప్రాబ్లం ఏదైనా కూడా రెక్టిఫై చేస్తాను. ఓకే, అండ్ ఇవన్నీ ఆల్రెడీ మాకు వచ్చండి, కోర్ జావా మాకు వచ్చు అనుకుంటే మీలో ఎవరైనా డోంట్ వరీ, ఇక్కడ అన్ని మన రికార్డింగ్ క్లాసెస్ అన్ని మన 10 AM క్లాస్ మనం ఇది ఉంది కదమ్మా మన సైట్, మీ అందరికీ తెలిసిందే, 10amclass.blogspot.com. ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ కోర్ జావా, ఆల్రెడీ మీకు కోర్ జావా వచ్చు, డైరెక్ట్లీ యూ వాంట్ టు గో విత్ SQL లేదా డైరెక్ట్లీ యూ వాంట్ టు గో విత్ వెబ్ డ్రైవర్, ఎస్ డైరెక్ట్గా మీరు అవి కూడా రికార్డింగ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో రికార్డింగ్ క్లాసెస్లోకి ఎలా వెళ్తామో హియర్ యూ కెన్ సీ ద ఆప్షన్ క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్. సో దీనిపైన క్లిక్ చేయండి. మన రికార్డింగ్ క్లాసెస్ అన్ని కూడా క్లియర్గా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో ప్రతి క్లాస్కి పక్కన నేను డిస్క్రిప్షన్ కూడా ఇచ్చానమ్మా, ఆ క్లాస్లో కంటెంట్ ఏముంది, వాట్ ఈస్ ద కంటెంట్ ఇన్ దట్ క్లాస్ అని చెప్పి నేను క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ వన్స్ గో త్రూ దిస్ క్లాసెస్. ఒకసారి ఈ క్లాసెస్ మీరు ఫాలో అవ్వండి. సో నేను జస్ట్ బిగినింగ్ కొన్ని రోజులు మీకు ఇలా ఇన్స్టలేషన్లో కానీ ప్రాక్టీస్, అంటే కొంతమంది బిగినింగ్ ప్రాబ్లం ఉంటుంది కదమ్మా, ఫస్ట్ నేను మీ చేత దగ్గరుండి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ బై సీయింగ్ దిస్ వీడియోస్, ఈ వీడియోస్ చూస్తూ మీరు ఒక్కొక్క క్లాసు ఇంట్లో మీకు వీలైనప్పుడు యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. సో ప్రతి క్లాస్ స్కిప్ చేయకుండా, క్లాస్ స్కిప్ చేసి ఇంకో క్లాస్లోకి వెళ్ళొద్దమ్మా. సో ఒక క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళండి. ఇలా 1 by 1 క్లాసెస్ని ఇంట్లో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో టోటల్గా ఇక్కడ నేను మీకు కోర్ జావాలో 16 క్లాసెస్ ఇచ్చానమ్మా. సో ప్లీజ్ గో త్రూ దీస్ 16 క్లాసెస్ 1 by 1. సో ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అవ్వండి. సో నోట్స్ కూడా మెయింటైన్ చేసుకోండి. ఒక నోట్బుక్ పక్కన పెట్టుకొని యూట్యూబ్ వీడియో ఆన్ చేయండి అమ్మా. నోట్బుక్లో నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్బుక్లో రాసుకోండి. యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మన జీ డ్రైవ్లో ఇవ్వడం జరిగింది. జీ డ్రైవ్ లింక్ కూడా నేను ఎస్టర్డే ఇచ్చాను. అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. సో అదేవిధంగా ఇక్కడ SQL సర్వర్కి సంబంధించి క్లాసెస్, బేసిక్ థింగ్స్ సంబంధించి ఇక్కడ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మన వెబ్ డ్రైవర్కి సంబంధించి క్లాసెస్ కూడా ఇక్కడ ఇవ్వడం, సెలీనియం వెబ్ డ్రైవర్. మీరు ఎవరైనా QA వైపు అంటే టెస్టింగ్ డిపార్ట్మెంట్ వైపు రావాలి అనుకున్నట్టయితే QA రిలేటెడ్ ఇక్కడ మనకి వెబ్ డ్రైవర్కి సంబంధించి ఒక 15 క్లాసెస్ ఇవ్వడం జరిగిందన్న. సో వన్స్ గో త్రూ దిస్ 15 క్లాసెస్ రిలేటెడ్ టు యువర్ వెబ్ డ్రైవర్. అదేవిధంగా మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించి కొన్ని క్లాసెస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఒకసారి మాన్యువల్ టెస్టింగ్ అంటే ఈవెన్ మీరు ఆటోమేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా యూ విల్ గెట్ ఎ క్వశ్చన్స్ ఆన్ మాన్యువల్ టెస్టింగ్.
సో ఆటోమేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కంపల్సరీ మనకు మాన్యువల్ టెస్టింగ్ పైన బేసిక్ క్వశ్చన్స్ అయితే ఇంటర్వ్యూలో వస్తుంది. సో దట్స్ వై మాన్యువల్ టెస్టింగ్ పైన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో మీకు ఇందులో ఏ క్లాసెస్లో మీకు డౌట్ వచ్చినా కూడా, ఏ క్లాస్లో డౌట్ వచ్చింది, ఏ టాపిక్లో డౌట్ వచ్చింది నాకు చెప్పండి. సో 10:40 క్లాస్లోకి రండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాతో మాట్లాడండి. సో ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, సో సీ యూ ఆన్ టుమారో. మళ్ళీ రేపు మనం ఇదే టైంకి క్లాసెస్ అనేది కంటిన్యూ చేసుకుందాం. ఓకే, సి ఓకేనమ్మా, నేను చెప్పేది అర్థమవుతుంది కదా. సో జస్ట్ ఇక్కడ నేను మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలి అనేది గైడ్ చేస్తాను. నా గైడెన్స్లో జస్ట్ యూ కెన్ ప్రాక్టీస్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్. వర్క్ అయితే మీరు ఇంటి దగ్గర చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ మీరు ఇంటి దగ్గర ఈ వీడియోస్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా హెల్ప్ తీసుకుంటారు. ఓకే, అండ్ ఈరోజు మనం ఏంటంటే మాట్లాడుకున్నాం చూడమ్మా. టుడే వీ డిస్కస్డ్ హౌ టు క్రియేట్ ఎ వేరియబుల్, హౌ టు క్రియేట్ ఎ మెథడ్. ఒక క్లాస్లో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, మెథడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ హౌ టు కాల్ ద మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ నుంచి మన మెథడ్స్ని కానీ లేదా వేరియబుల్స్ని కానీ ఎలా కాల్ చేయాలి అనేది ఒకటి నేర్చుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒకటి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏమో వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా, జావాలో డేటా టైప్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. సో ఎలాగో ఇంకొక 5-10 మినిట్స్ టైం ఉంది. ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకున్నాను. కంటిన్యూషన్ హెడ్డింగ్ ఏం తీసుకుంటారంటే వేరియబుల్స్ ఇన్ జావా అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకో. ద టాపిక్ ఈస్ వేరియబుల్స్ ఇన్ జావా. నోట్ ఇట్, చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. సో there are 3 kinds of variables in Java. There are 3 kinds of variables in Java. And one more thing, ఇంకో చిన్న విషయం, మీరు ఎవరికైనా ఇలా గ్రూప్ క్లాసెస్ కాదు, 1-to-1 క్లాసెస్, మనం 1-to-1 పెయిడ్ క్లాసెస్ అనేది ఆఫర్ చేస్తాను. సో మీలో ఎవరికైనా డైరెక్ట్గా అటెండ్ అయ్యే వాళ్ళు కాదు, యూట్యూబ్ చూసే వాళ్ళైనా, సో ఎవరికైనా 1-to-1 పెయిడ్ క్లాసెస్ కావాలి అనుకున్నట్టయితే, ఎస్ వీఆర్ ఆఫరింగ్ 1-to-1 పెయిడ్ క్లాసెస్. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, ఎవరికైనా సెలీనియం వెబ్ డ్రైవర్ ఇన్డెప్త్ అంటే కంప్లీట్ వెబ్ డ్రైవర్ ట్రైనింగ్ కానీ, లేదా కంప్లీట్ SQL సర్వర్ ట్రైనింగ్ కానీ, అంటే బేసిక్స్ అనే కాకుండా ఇన్డెప్త్ ఫుల్ ట్రైనింగ్ కావాలి అనుకున్నట్టయితే, సో యూ కెన్ జాయిన్ ఫర్ 1-to-1 క్లాసెస్. ఓకే, రైట్. సో ఇక్కడ చూడమ్మా, మనకి వేరియబుల్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. దేర్ ఆర్ 3 kinds ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో వాట్ ఆర్ ద 3 kinds ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా? నోట్ చేసుకోండి. నెంబర్ 1 లోకల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్. Number 2 instance variable, instance variable. Number 3 class variable or static variable, class variable or static variable. అదేనమ్మా, లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్ ఆర్ స్టాటిక్ వేరియబుల్. ఇవన్నీ కూడా మనం విత్ ఎగ్జాంపుల్స్ 1 by 1 మనం మాట్లాడుకుందాం. సో టేక్ ద ఫస్ట్ హెడ్డింగ్, లోకల్ వేరియబుల్ అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకో. లోకల్ వేరియబుల్ ఏం లేదమ్మా, లోకల్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే విత్ ఇన్ ద మెథడ్ బాడీ, ఒక పర్టికులర్ మెథడ్ బాడీలో మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ని ఏమని పిలుస్తాము, లోకల్ వేరియబుల్ అని పిలుస్తాం. చూడండి, ఈరోజు మనం M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాం, M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాం. ఇందులో మెథడ్ బాడీ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెథడ్ బాడీ? చూడండి, ఇక్కడ M1 అనే మెథడ్కి ఈ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి క్లోజింగ్ బ్రాకెట్ వరకు ఈ మధ్యలో ఉండే ఈ పార్ట్ ఏమంటున్నామా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ బాడీ, మెథడ్ బాడీ అని పిలుస్తాం. సో ఇన్ దిస్ మెథడ్ బాడీ ఇఫ్ యూ డిక్లేర్ ఏ వేరియబుల్, ఈ మెథడ్ బాడీలో మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ని ఏమని పిలుస్తారమ్మా, దట్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. సో మీరు లోకల్ వేరియబుల్ని ఎక్కడ యూస్ చేయగలుగుతారు? యూ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్, ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. మీరు లోకల్ వేరియబుల్స్ని వేరొక మెథడ్ నుంచి యూజ్ చేయలేరు, ఓన్లీ సేమ్ మెథడ్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. సో ఐల్ షో ద ఎగ్జాంపుల్. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చమ్మా. నేనేదో ఇక్కడ వేరియబుల్ 1 అని ఇచ్చాను, మీరేమి ఇస్తారంటే మీనింగ్ఫుల్గా ఉండేటట్టు లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని తీసుకుంటారు. క్లాస్ నేమ్ ఏం రాస్తారమ్మా మీరు, లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకోండి. సో క్లాస్ లోపల ఎన్ని మెథడ్స్ తీసుకుంటున్నామా, 2 methods. M1 అనేది ఒక మెథడ్, M2 అనేది ఒక మెథడ్. సో విత్ ఇన్ M1 మెథడ్ బాడీ చూడమ్మా, ఇది మెథడ్ ఓపెనింగ్, ఇది మెథడ్ క్లోజింగ్. సో విత్ ఇన్ ద మెథడ్ బాడీ జస్ట్ ఐ డిక్లేర్డ్ int a equal to 10.
అంటే ఇక్కడ మనం వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేస్తున్నామో వీఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. ఈ మెథడ్ బాడీలో మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లోకల్ వేరియబుల్. ఇది మీకు తెలియడానికి కామెంట్ రాస్తాను. ఇలా మీరు డబుల్ స్లాషెస్ తీసుకుంటే ఇది కామెంట్ అంటారు. సో యూ కెన్ రైట్ ఎనీ కామెంట్ హియర్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. మీరు అర్థం చేసుకోవడానికి ఇక్కడ మీరు పక్కన ఏదైనా కామెంట్ రాసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇంపాక్టింగ్ ఆన్ ఎగ్జిక్యూషన్. ఇది ఎగ్జిక్యూషన్ పైన ఏమీ ఇంపాక్ట్ అవ్వదు, ఓన్లీ మన అండర్స్టాండింగ్ కోసం మనం రాసుకుంటున్నాం అంతే. సో ఇక్కడ ఏ అనేది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఈ లోకల్ వేరియబుల్ని మీరు ఎక్కడ యూజ్ చేయగలుగుతారు? యూ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. చూడము ఇక్కడ ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ వీఆర్ ప్రింటింగ్ ద ఏ. ఏ అంటే మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఇక్కడ ఇట్ విల్ ప్రింట్ 10. ఈ 10 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. బట్ ఇదే స్టేట్మెంట్ ఒకసారి నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేద్దాము? M2లోకి వెళ్ళి ఒకసారి పేస్ట్ చేయడానికి ట్రై చేయండి. విత్ ఇన్ ద M2లో నేను system.out.println ఏ అని చెప్పి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేమా? చూడండి ఎర్రర్ కనిపిస్తుంది. ఎందుకమ్మా ఎర్రర్ వచ్చింది? ఏ అనేది ఒక లోకల్ వేరియబుల్. ఏ అనేది ఒక లోకల్ వేరియబుల్. ఈ లోకల్ వేరియబుల్ని మీరు ఎక్కడ యూజ్ చేయగలుగుతారు? విత్ ఇన్ ద సేమ్ మెథడ్. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. వేరొక మెథడ్ నుంచి మీరు ఆ ఏని యూజ్ చేయడానికి చూస్తే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో విత్ ఇన్ ద సేమ్ మెథడ్లోనే మీరు యూజ్ చేయగలుగుతారు. ఎనీవే మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, ఎగ్జిక్యూషన్ మీకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్లో జస్ట్ మీకు ఇండికేషన్కి ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నాను చూడండి, జస్ట్ ఎంటర్డ్ ఇంటూ మెయిన్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మన క్లాస్ నేమ్ ఏదైతే పైన రాసామో ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను జెడ్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్, ఈ జెడ్ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని వీఆర్ కాలింగ్ M1 అండ్ వీఆర్ కాలింగ్ M2. ఒకసారి చూడమా, రన్ చేస్తున్నాను. అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్. ఇనీషియల్గా మీకు ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇనీషియల్గా మనకి ఏం ప్రింట్ అయిందేమో ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్ అనేది ప్రింట్ అయింది. సో ఆఫ్టర్ దట్ M1 కాల్ అయింది. M1లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తున్నాం చూడమా, హౌ మెనీ స్టేట్మెంట్స్ వీఆర్ ప్రింటింగ్ ఇన్ M1. M1లో మనం 2 స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఏంటంటమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ద ఏ వాల్యూ ఈస్ 10. యూ కెన్ సీ ద ఏ వాల్యూ. M2 కాల్ చేస్తున్నాము. M2లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? M2లో దెర్ ఈజ్ ఓన్లీ 1 స్టేట్మెంట్. M2లో ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎనీవే, ఎవరైనా మీకు లోకల్ వేరియబుల్ కోసం అడిగితే ఏం చెప్తారమ్మా? ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్, ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. విత్ ఇన్ ద మెథడ్ బాడీ. ఒక మెథడ్ బాడీలో డిక్లేర్ చేసే వేరియబుల్స్ని ఏమని పిలుస్తామో? లోకల్ వేరియబుల్ అని పిలుస్తాం. వేర్ యూ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్? You can use the local variable only within the same method. We cannot use it from any other method. So remaining అన్ని కూడా రేపటి క్లాస్లో కంటిన్యూ చేస్తానమ్మా. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా రేపటి క్లాస్లో నేను విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఈరోజు క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ప్లీజ్ ఎంటర్ ఇంటూ 1040. సో 1040లోకి వచ్చానమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. Please attend the 1040 if you have any doubts.